మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేలా లోక్సభలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణల బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి మహిళల హక్కులను తుంచివేసిన కాంగ్రెస్ కూటమి మహిళా వ్యతిరేక వైఖరిపై రాజమండ్రిలో బీజేవైఎం ఆధ్వర్యంలో యువతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేలా లోక్సభలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి మహిళల హక్కులను తుంచివేసిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూటమి మహిళా వ్యతిరేక వైఖరిపై రాజమండ్రిలో బీజేవైఎం ఆధ్వర్యంలో యువతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బీజేవైఎం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పెరుమల్ల పవన్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి హారిక, కండవల్లి సాయి, మజ్జి శివ, ఉమేష్, ఎం నాగభూషణం, సాయి కృష్ణ, పి కిషోర్, వై మణికంఠ తదితరులు పాల్గొన్నారు. మహిళా సమాజానికి రాజకీయ పక్షాలు మహిళా సమాజానికి రాజకీయ పక్షాలు రాజకీయ పక్షాలు మహిళా సమాజానికి రాజకీయ పక్షాలు మహిళా బిల్లును అడ్డుకోవడం మహిళా బిల్లును అడ్డుకోవడం మహిళా బిల్లును అడ్డుకోవడం చెప్పాలి 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 33% రిజర్వేషన్ చట్టసభల్లో ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించిందో దానిని ఇండి కూటమి ప్రతిపక్ష పార్టీలు దాన్ని నీరుగార్చడం జరిగింది. కనుక ఇవాళ కందుకూరి రాజలక్ష్మి కాలేజ్ మహిళా కాలేజ్ బయట వారందరూ కూడా ఇవాళ ఈ పిల్లలందరూ అసలు నిజంగా ఈ 33% రిజర్వేషన్ కనుక పాస్ అయినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆడపిల్లలకి చట్టసభల్లోకి వచ్చేటువంటి అవకాశం దొరికేది. కానీ ఇవాళ వారికి ఆ అవకాశాన్ని దూరం చేసినటువంటి ఇండి కూటమికి నిరసనగా తెలియజేస్తూ ఇవాళ ఈ పిల్లలందరూ కూడా బయటికి రావడం జరిగింది. కందుకూరి రాజలక్ష్మి కాలేజ్ బిడ్డలు అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ గా మేమందరం కూడా భావిస్తాము. ఆ కాలేజ్ లో చదువుతున్నటువంటి పిల్లలు ఇవాళ ఆక్రోశంతో బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో మనం అందరం కూడా గుర్తించాలి ఏ విధంగా మహిళలకి వాళ్ళ అన్యాయం జరిగింది అనేటువంటి విషయం మనకు ఖచ్చితంగా తేటతెల్లంగా అర్థం అవుతుంది. కనుక ఈ బిడ్డలకి సపోర్ట్ గా మేము కూడా వచ్చి వారితో పాటుగా ఇక్కడ వారు చేసేటువంటి నిరసన కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకోవడం జరిగింది.